2,35,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే అవి భర్తీ చేయబోగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలని ప్రైవేట్ పరం చేస్తూ టీడీపీ జనసేన నాయకులకే వైట్ కాలర్ ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోగా నేను వాలంటీర్ని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు వాలంటీర్లకి 5,000 కాదు 10,000 వాలంటీర్లు కొనసాగిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంపు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లే లేరు అని చెప్పి అంటున్నారు. జగన్ గారిని మోసం చేసి మేము నారా చంద్రబాబు గారిని గెలిపించాము. మాకు సరైన బుద్ధి చెప్పినందుకు మీకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉపాధిని కల్పించాలే కానీ ఉపాధిని తీసివేయకూడదు. 2,60,000 మందిని ఉపాధిని తీసివేశారు. బాబు వస్తే జాబు ఫ్రీ అన్నారు. బాబు వచ్చారు, బాబు లోకేష్ బాబుకి జాబ్ వచ్చింది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాబుకు జాబ్ వచ్చింది, అదేవిధంగా అసలు ఈ రాష్ట్రంలోనే ఉండని నాగబాబుకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగం ఇచ్చుకున్నారు. గత ప్రభుత్వానికి ఏదైతే గద్దె దింపామో ఈ ప్రభుత్వం కూడా అదే త్వరలోనే సమాధి కట్టి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పూనకం వచ్చిన పోతురాజు మారి ఊగిపోవడం తప్ప రాష్ట్ర యువతను ఆదుకోవడంలో వైఫల్యం చెందారు. నిరుద్యోగ భృతి ఏది ఇస్తారన్నారు కానీ 3,000 రూపాయలు ఇవ్వలే. మరోవైపు యువత సరే, నేను బీఎస్సీ బీఈడీ చేశాను. ఇంత చదువుకొని కార్యకర్తని ముద్ర వేసి వాలంటీర్లని పట్టగొట్టారు మీరు. ఖచ్చితంగా ఈ వాలంటీర్ల ఉసురు తగులుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. సుభాని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈ రాష్ట్రంలో 2,35,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే అవి భర్తీ చేయబోగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలని ప్రైవేట్ పరం చేస్తూ దగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మోసం చేస్తా ఉన్నారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంజన్ మొత్తం, మీ డబుల్ ఇంజన్ సర్కార్లో వెనక ఉన్న బోగీలు మొత్తం ఖాళీగా ఉన్నాయని చెప్పి మేము అఖిల భారతీయ సమైక్యగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మీ డబుల్ ఇంజన్ సర్కార్ రైలు దిగిపోయారని చెప్పి తెలియజేస్తున్నాం. యువగల పాదయాత్ర పేరుతో మోసం చేసినట్టు నారా లోకేష్ ఇవాళ నిరుద్యోగుల్ని పట్టినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పూనకం వచ్చిన పోతురాజు మారి ఊగిపోవడం తప్ప ఈ రాష్ట్రానికి అతని వల్ల ఏమీ ప్రయోజనం లేదని చెప్పి అఖిల భారత విధాన సమైక్య ఏఐవైఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కుటుంబ పాలన నుండి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలగాలని చెప్పి తద్వారా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విజయవాడ యువజన నిరుద్యోగ రణబేరీ చేస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ముందు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నికల్లోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత టీడీపీ జనసేన నాయకులకే వైట్ కాలర్ ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇటువైపు వాలంటీర్ కానీ బెవరేజెస్ కంపెనీలో రేషన్ డిపోలు అనేక ఉన్నటువంటి వేలాది ఉద్యోగాలను తీయడం జరిగింది. తీవ్ర అన్యాయం చేశారు. మేము నారా లోకేష్ గారు సవాల్ చేస్తూ ఉన్నాం. నీకు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే నీ పార్టీ మీద, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నీకు ఏవైనా ప్రేమ బాధ్యత ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వేలాది ఉద్యోగాలు తక్షణమే రిజర్వేషన్ల ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు కానీ బెవరేజెస్ కంపెనీ వాళ్ళు కానీ తీసివేయడం జరిగింది. వారిని కూడా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రచార బాటలకి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర యువతను ఆదుకోవడంలో వైఫల్యం చెందారు. నిరుద్యోగ భృతి ఏది ఇస్తారన్నారు కానీ 3,000 రూపాయలు ఇవ్వలే. మరోవైపు యువత 18 నుంచి 33 ఏళ్ళ యువత తల్లిదండ్రులకి ఇంట్లో భారం కాలేక చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఎంఏ బీఈడీ చేసేవాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుని ఆటో డ్రైవర్లు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది విదేశాల్లో పోయి అక్కడ ఇరుక్కునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది అయితే మాదక ద్రవ్యాలకి డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ పాలన నుంచి కూటమి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని చెప్తే డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను వాలంటీర్ని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు వాలంటీర్లకి 5,000 కాదు 10,000 మీకు గౌరవ వేతనం పెంచుతాం, మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి 18 నెలలు అయినా సరే వాళ్ళు ఇప్పటికీ ఏ ఒక్క వాలంటీర్ల గురించి ఏం మాట్లాడట్లేదు.
వాలంటీర్లు కొంతమంది ఏమో పుట్టిన బిడ్డకి పేరు ఎలా పెడతామంటున్నారు. ఏ బిడ్డకి పుట్టిన బిడ్డకి పేరు పెట్టకపోతే అసలు మంత్రి ఎందుకు, ఇవన్నీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఖచ్చితంగా వాలంటీర్ల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాలంటీర్లు కొనసాగించి వాళ్ళ అన్న మాట ప్రకారమే 10,000 వేతనం ఇచ్చి వాలంటీర్లు కొనసాగించాలని చెప్పి కోరుచున్నాం. మరి ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాలంటీర్లు కొనసాగిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంపు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లే లేరు అని చెప్పి అంటున్నారు. మరి వాలంటీర్లే లేనన్నప్పుడు ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో చూసుకుంటే మరి వాలంటీర్ల వారు జరుగుతుందండి. మరి ఈ వాలంటీర్లు అందరూ ఎవరు అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాలంటీర్లు లేరని వారు ప్రశ్నించారు. మరి వాలంటీర్లే లేనప్పుడు ఈ విధంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని పక్షంలో మేమందరం ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే, దీన్ని మరి ఎక్కడి దాకా కొనసాగిస్తామో మేము మాకే తెలియని పక్షంలో ఉన్నాము. ఈరోజు మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా మరి వాలంటీర్లకి ఏదైతే వాగ్దానం చేస్తున్నారో దాన్ని మీరు అమలు విఫలమై ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వాన్ని మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నామండి, మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాము. లేని పక్షంలో 2,60,000 మంది వాలంటీర్లు, వారి కుటుంబాలు, గ్రామాలు అందరూ కలిసి వీధుల మీదకి రావాల్సిన పరిస్థితి రాబోతుందని కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. సరోజిని అండి, మాది ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ. నేను ఏవైఎఫ్ ట్రెజరర్ని. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా సరే మాకు ఇంతవరకు వాలంటీర్స్కి న్యాయం చేయలేదు. మేము గెలిపించినందుకు మాకు సరైన బుద్ధి చెబుతున్నారు. జగన్ గారిని మోసం చేసి మేము నారా చంద్రబాబు గారిని గెలిపించాము. మాకు సరైన బుద్ధి చెప్పినందుకు మీకు ఖచ్చితంగా ఎలక్షన్లో మాకు వాలంటీర్స్కి న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. ఏదైతే కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చింది, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాము, జగన్ ఇచ్చిన 5,000 మీకు ఏం సరిపోతాయి, మేము 10,000 ఇస్తామని చెప్పి ఉగాది రోజున తీపి కబురు చెప్తున్న పెద్ద మనిషి ఈరోజు ఆ వాలంటీర్లను రోడ్డు మీద పడేసి అతనే పెద్ద వాలంటీర్ అయి పింఛన్ పంచుతున్నాడు. అతను పింఛన్ పంచడానికి కూడా కొన్ని కోట్లు అతను వెళ్తున్నాడు అంటే కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఏం అవసరమా? ఏం వాలంటీర్లు ఎంత చక్కగా పోయి ఇంటి దగ్గర పోయి తెల్లారుజామున వాళ్ళు పనులకు వెళ్ళకముందే వాళ్ళకి పింఛన్ ఇచ్చేసి వాళ్ళు పనులకు వెళ్ళి వాళ్ళ కుటుంబ అవసరాలు తీసుకునేటట్టు చేసేవాళ్ళు. కానీ ఆ వాలంటీర్లను తీసుకొని పోయి రోడ్డు మీద పాడేశారయ్యా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు, నేను ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే ప్రశ్నిస్తాను, నేను ఇంకో 5,000 వస్తే ఇంకో 5,000 జోబ్తో వేసి నేను ఇస్తానన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలైన వాలంటీర్లు అందరు రోడ్డు మీద పడ్డారు కదా, మరి ఎక్కడ ఉన్నారయ్యా మీరు? ఏం నిద్రపోతున్నారా? విదేశాలకు అంతంత ఖర్చు పెట్టుకొని పోతున్నావు కదయ్యా. మరి వాలంటీర్లకు మీ ఖర్చులో ఎంత కొంత జీతం ఇస్తే పనిచేస్తారు కదా వాలంటీర్లు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారంటీగా ఉండి పనిచేశారు. ఏ చిన్న అప్లికేషన్ అయినా ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొని వచ్చి పథకాలను వాళ్ళ ఇంటికి సంక్షేమాన్ని చేర్చేటట్టు చేసింది. కానీ మీరు ఈరోజు ఏదైనా పథకాన్ని ఇంటికి చేస్తున్నారా? అన్నీ మీ వాళ్ళ కార్యకర్తలకు, మీ లీడర్లకు, మీ ఎమ్మెల్యేలకు దోచిపెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని చెప్తున్నా. లోకేష్ గారు, మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు. చాలామంది యువత చదువుకొని ఉన్నారు, ఈరోజు ఉద్యోగాలు లేవు, రోడ్డు మీద పడ్డారు. కనీసం వాళ్ళకు అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాలన్న డబ్బులు కూడా లేవు. కానీ ఆలోచించండి, ఈరోజు మీరు ఉద్యోగాలు పొందారు మా వల్ల, కానీ మా ఉద్యోగాలు తీసేశారు. ఇదే ఇట్లనే కొనసాగిస్తే రేపు మీ తండ్రి కొడుకుల ఉద్యోగాలు, మీ దత్తపుత్రుడు ఉద్యోగాలు కూడా పోతాయి. ఖచ్చితంగా ఈ వాలంటీర్ల ఉసురు తగులుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తాము, వాళ్ళకి 10,000 వేతనం ఇస్తామని చెప్పిన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది, ఇంతవరకు వాలంటీర్లను కొనసాగించింది లేదు, వాళ్ళకి వేతనం ఇచ్చింది లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉపాధిని కల్పించాలే కానీ ఉపాధిని తీసేయకూడదు. 2,60,000 మందిని ఉపాధిని తీసివేశారు. ఇస్తానన్న హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. తీపి కబురు అన్నారు, ఇంతవరకు ఏ కబురు చెప్పలేదు. ఇక్కడ చూస్తే జీవో లేదు, మీరు ఇంకా రెన్యువల్ చేయలేదన్నారు. జీవోలు ఇవ్వాలన్నా, మీరు రెన్యువల్ చేయాలన్నా మీరు చేయగలుగుతారు సార్. జీవో బూచి చూపిస్తున్నారు, మీరు జీవోని చూపించేసి లేరని చెప్తున్నారు. మీరు జీవో ఇవ్వండి సార్, వాలంటీర్లను మీరు కొనసాగించండి, వాళ్ళకి ఇస్తానన్న వేతనాలు ఇవ్వండి, తక్షణమే వాలంటీర్ని విధిలోకి తీసుకోండి, వాళ్ళకి ఇస్తానన్న
10,000 ఇవ్వండి, మాకు న్యాయం చేయండి. మేము ఎవరేం కార్యకర్తలం కాదు సార్. కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలు అయితే ఇలా వీధుల్లోకి వచ్చి మేము పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. మేము అందరం గ్రాడ్యుయేట్ సార్. నేను BSc BEd చేశాను. ఇంత చదువుకొని కార్యకర్త అని ముద్ర వేసి వాలంటీర్లని పొట్టగొట్టారు. మీరు చాలా అన్యాయం చేస్తున్నారు సార్. మేము ఎవరేం కార్యకర్తలం కాదు. మేము చేసిన సేవలను మీకు గుర్తించండి. కరోనా టైంలో మేము ఎంత సేవ చేస్తామనేది మీకు తెలుసు. కేంద్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాను సార్. మీరు ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా? మీకు 5,000 వస్తే మీకు ఇంకో 5,000 ఇచ్చి 10,000 ఇస్తానన్నారు. మీకు అన్యాయం జరిగితే ఉంటానన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ చూస్తూనే సైలెంట్గా ఉండిపోయారు సార్. మాకు న్యాయం చేయండి సార్. మీరు మాట్లాడండి, జీవో ఇవ్వండి సార్. మనం నరేంద్ర మోడీ గారే చెప్పారు, ఇప్పుడు కరోనా సేవల్లో ఇంత వాలంటీర్లు ఇంత సేవ చేశారు. వీళ్ళని చూసి ఎన్నో రాష్ట్రాలు ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ ఉండాలని కోరుకున్నారు సార్. అటువంటి సేవ చేసిన వాలంటీర్లను ఈ రోజు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని ముంచేశారు సార్. తక్షణమే మాకు న్యాయం చేయండి. ఇస్తానన్న వేతనాలను ఇవ్వండి. మమ్మల్ని విధిలోకి తీసుకొని కొనసాగించాలని చెప్తున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మెగా డిఎస్సిని 28,000 పైచీలుగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి మేము అడిగితే కేవలం 16,300 మాత్రమే వదిలి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా నిరుద్యోగులను పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు కుమారుడికి, ఆయన దత్తపుత్రుడికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో 2,60,000 మందిని వాలంటీర్లను ఈరోజు విధుల్లోంచి తొలగించినారు. అదేవిధంగా బ్యావరేజ్లో పనిచేసే వాళ్ళని తొలగించినారు. రేషన్ వాహనాల డ్రైవర్లను ఈరోజు గవర్నమెంట్ పక్కన పెట్టింది. వీళ్ళందరినీ పక్కన పెట్టకపోగా ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఉద్యోగాలను ఇప్పటికే తొలగించింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ప్రథమ అడుగుగా దీని నుంచే ప్రారంభం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రానున్న పంచాయతీ ఎన్నికల్లో కానీ లేదంటే నెక్స్ట్ జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ రాష్ట్రానికి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి అఖిల భారత యువజన సమాఖ్య AIYFగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రధాన హామీ, నేను అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. లేని పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా యువగలం పాదయాత్రలో రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, జగన్మోహన్ రెడ్డిలా పారిపోనని ప్రధాన హామీ చెప్పి అధికారంలోకి వచ్చారు. మరోవైపు బాబు వస్తే జాబు ఫ్రీ అన్నారు. బాబు వచ్చారు, బాబు లోకేష్ బాబు గారి జాబ్ వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాబుకు జాబ్ వచ్చింది. అదేవిధంగా అసలు ఈ రాష్ట్రంలోనే ఉండని నాగబాబుకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగం ఇచ్చుకున్నారు. మరి మాకెక్కడ ఉద్యోగం అని నిరుద్యోగులు అడిగితే ఈరోజు చలో విజయవాడకి నిరుద్యోగులు తల రావడం జరిగింది. ఏదైతే ఆనాడు ప్రధాన హామీ ఏదైతే ఇచ్చారో లోకేష్ గారు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు జనవరి అన్నారు. 1 జనవరి పోయింది, 2 జనవరి వచ్చింది. మరి ఎవరు పారిపోయారు మిస్టర్ నారా లోకేష్ అని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా గతంలో మెడికల్ కాలేజీలు సీట్లు జగన్మోహన్ రెడ్డి 50% అమ్ముకుంటున్నాయని చెప్పి నారా లోకేష్ గారు, మరి నీవేం చేస్తూ ఉన్నావు? మొత్తం కాలేజీలని తగనమ్మేస్తూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు. మరి 3 పిలుచుకొని వచ్చావు, నువ్వు అధికారంలోకి వచ్చావు. మరోవైపు విశాఖ ఉక్కు అమ్మేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎంపీలు 21 మంది ఉన్నారు, మీ ఒళ్ళు సలసల కావడం లేదా, కొంచెం రక్తం పూసుకోండి అన్నారు. మరి నీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను అమ్మేస్తూ ఉన్నది. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, డబుల్ ఇంజన్ సర్కారు. మరి నువ్వేం చూసుకోవాలో కాస్త ఆలోచన చేయని చెప్తా ఉన్నాము. వాళ్ళ కార్యకర్తలకి యువగలంలో పాదయాత్రలో పాల్గొన్న వారికి ఏమైనా ఇచ్చుకున్నారేమో కానీ మేమైతే చర్చకు సిద్ధము. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని చర్చకు సిద్ధము. మరోవైపు 20 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించా అన్నారు. మరి అన్ని లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీ PPP విధానంలో ఎందుకు చేయాలని మేము అడుగుతా ఉన్నాము. మరోవైపు చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులకి ఎకరా రూపాయి కాదు, 90 పైసలు కాదు, ఉచితంగా ఇస్తామంటున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, నీ తాత ఖర్జూరపు నాయుడు గారి ఆస్తులు నారావారి పల్లెలో ఏమన్నా ఉంటే ఉచితంగా ఇచ్చుకో, నీ హెరిటేజ్ ఆస్తులు ఏమన్నా ఉంటే ఉచితంగా ఇచ్చుకోమని నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నాము. గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం నవరత్నాలకే పరిమితం కావడం వల్ల ఇవాళ గద్దె దిగింది.
మరి అదే తప్పు ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు ఏదైతే ఎన్నికల హామీని ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం జరిగింది. సో వాటిని గుర్తు చేస్తూ ఇవాళ రాష్ట్రంలో మీరు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పేసి కూడా ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కేవలం మీరు పేపర్ ప్రకటనలకి మీడియాకి పరిమితమై మసిబూసి మారేడుకాయ చేసినట్టు రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు తప్ప మీరు పూర్తి స్థాయిలో పరిపాలన ఎక్కడ అందించడం లేదు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేదు, మీరు పరిశ్రమలు తీసుకురాలేదని కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే రకంగా ఆలోచించాలని చెప్పేసి, లేదంటే గత ప్రభుత్వానికి ఏదైతే గద్దె దింపామో ఈ ప్రభుత్వం కూడా అదే త్వరలోనే సమాధి కట్టి గద్దె దింపే రకంగా మేము ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాను. పేరు వియ్యపురాజు, అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ జనవరి 1న ప్రకటిస్తాం 2025 అని చెప్పారు. ఈరోజు 20 నెలలు గడుస్తూ ఉన్నా సరే ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. కాబట్టి నిరుద్యోగులందరినీ కలిసి ఈరోజు రణబేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చాం. ఇదే కాకుండా జాబ్ క్యాలెండర్ కానీ విడుదల చేయకపోతే రేపు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడికి కూడా మేము కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పి నిరుద్యోగ యువత సంబరపడితే ఈరోజు 2 సంవత్సరాలు కావస్తున్నా ఉన్నా సరే ఈరోజు ఒక్క పరిశ్రమలు రాలేదు. పెట్టుబడులు వస్తున్నాయన్నారు, పెట్టుబడులు కనపడలేదు, పరిశ్రమలు కనపడలేదు. నిరుద్యోగులు మాత్రం పట్టాలు పట్టుకొని రోడ్లను పడుతూ పెడదవను పడుతూ మత్తులకు బానిసలై ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వాలే అవుతాయి. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఏఐఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు ఉద్యమాలు ఉధృతం చేయడం కోసం ఏఐఎఫ్ నడుం బిగిస్తుందని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. నా పేరు సింగంశెట్టి మోహన్ ప్రసాద్, ఏవైఎఫ్ సిటీ సహాయ కార్యదర్శిని, విజయవాడ. రోడ్డు ఎక్కుతూ నిరుద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కారు అంటే ఎక్కిచ్చారు. జాబులు నేను వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు వచ్చాడు, జాబులు మనకు రాలా. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలుసుకోవాలి, మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు, ఇది ఇంకా మాలు ఇంకా కదిలి వస్తారు. రేపొద్దున ఉద్యమం చాలా ఇదిగా జరుగుతుంది. మీరు అన్నది వారంటీ గురించి చెప్పారు. నేను వారంటీలకు 5,000 ఏం సరిపోతాయి, 10,000 నేను ఇస్తాను అని అన్నారు. 10,000 కాదు, అసలు వాళ్ళు తీశారు, వారంటీని తీశారు. వ్యవస్థ ఇంకెక్కడ ఉంది? మీరు వస్తే నేను ఇచ్చేస్తాను అన్నారు కదా, వ్యవస్థ ఏం కనపడట్లేదు. మీరు అంతా కూడా మాయ ఇదిగా చేస్తున్నారు. ఎన్ని రోజులు కూడా మీ మాయ అది నడవదు. పబ్లిక్ అనేది తెలుసుకుంటారు, వచ్చే కాలంలో బుద్ధి చెప్తారు. ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 5,000 కాదు మీకు 10,000 చేస్తాము, మీకు 5,000 ఏం సరిపోతున్నాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్తా వచ్చారు. కాకపోతే ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన తర్వాత వాలంటీర్లకి 5,000 కాదు, అసలు వాలంటీర్లే లేరు. పుట్టిన బిడ్డకి పేరు ఎలా పెడతామని చెప్పి ఒకళ్ళు అంటున్నారు, ఒకళ్ళేమో సింహాచలం శివుడి మీద ఒట్టు, మేము వాలంటీర్లకు అన్యాయం చేయము, వాళ్ళని కొనసాగిస్తామన్నారు. కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 18 నెలలు అవుతున్నా సరే వాలంటీర్లు ఏం చేద్దాం, అసలు ఈ 2,60,000 మంది వాలంటీర్ల గురించి అసలు ఏం మాట్లాడట్లేదండి. అదే కాకుండా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ వృత్తి కూడా 3,000 ఇవ్వట్లేదు. ఇంతమంది నిరుద్యోగులు రోడ్డెక్కారంటే వాళ్ళ సమస్యలను తక్షణమే పరిష్కరించి వాలంటీర్లు కూడా కొనసాగించాలని చెప్పి కోరుచున్నాం.